హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం. కారణం ఏమిటి అంటే, 2 గ్రామాల్లో ఉన్న 2 కుటుంబాలని కలపడానికి, 2 కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలను ఒకటిగా చేయడానికి దేవుడు ఒక చక్కటి సమయాన్ని నిర్ణయించి ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఈరోజు కరకు ఇమానియులు గారు, ఎస్తేర్ మా సోదరి చాలా యోగ్యురాలు, దైవభక్తి కలిగిన కుటుంబము, మంచి కుటుంబం అని దేవుని సేవకునిగా ఆ కుటుంబాన్ని బట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను.
అంతేకాకుండా పెండ్లి కుమారుడిగా ఇక్కడ కూర్చునున్న ఎలీషా ఇంచుమించు 7th క్లాస్ వరకు నా చేతుల్లోనే చదివిన దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన బిడ్డ. మరి ఈరోజు ఇక్కడున్న రూతే కదండి, రూతు కూడా యోగ్యురాలని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే మంచి దైవ సేవకుల చేతుల్లో ఆమె భక్తి వినయ విధేయతలతో ప్రభువుని ఆరాధన చేస్తున్న బిడ్డ కాబట్టి రూతు కూడా యోగ్యురాలని నేను గ్రహిస్తున్నాను. మరి 2 కుటుంబాలకు సరైన విధానము అని దేవుడు ఎరిగి ఈ ఇద్దరు యవన బిడ్డలను ఒకటిగా చేయడానికి దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఈరోజు ఆయన ఉద్దేశ్యములను ఆయన నెరవేర్చబోతున్నాడు. ఈరోజు నిశ్చితార్థం. సాధారణంగా బైబిల్ గ్రంథంలో జరుగుతున్న సాంప్రదాయ ప్రకారముగా మనం చూస్తే నిశ్చితార్థమైన ప్రధాన కార్యక్రమమైన వివాహమైనా సరే బైబిల్ గ్రంథంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది మన ఆది పితరుడు మొదట నీతిమంతుడని దేవుని చేత ఎంచబడిన అబ్రహాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. అబ్రహాముకి వృద్ధుడు అయిపోయిన తర్వాత అంటండి ఆదికాండం 24 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అన్ని విషయముల్లో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము కుటుంబమును ఏలుబడి చేస్తున్న పెద్ద దాసుడైన ఎలియేజర్ గారిని పిలిచి, అబ్రహాము నా కుమారుడిని ఇస్సాకుకు వివాహము చెయ్యాలి కాబట్టి నేను ఏ దేశములో అయితే నివసిస్తున్నానో ఆ కనానీల అమ్మాయి కాదు కానీ నా స్వదేశానికి వెళ్ళి నా బంధువులలో నుండి ఇస్సాకుకి భార్యను తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ ఎలియేజర్ను దేవుని యొక్క నామం పేరట దీవించాడట అబ్రహాం. ఏమనో తెలుసా? నన్ను ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే ఆయన సన్నిధిలో నిలబెట్టాడో, ఏ దేవుడైతే నన్ను ఆశీర్వదించాడో, ఈ స్థితిలో పెట్టాడో ఆ దేవుడు ఆయన దూతలను నీకు ముందుగా పంపించునుగాక. అబ్రహాము కనాను దేశము నుండి ఎలియేజరు బయలుదేరి నాహోరు పట్టణము చేరాడట. ఇవన్నీ చెప్పుకోవడానికి 10 నిమిషాలు చాలదు. అందువల్ల నేను క్లుప్తంగా కొన్ని మాటలు అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాను. నాహోరు పట్టణం చేరేసరికి సాయంకాల సమయం అయింది. ఒక బావి దగ్గర అనేక మంది స్త్రీలు నీళ్లు తోడుకోవడానికి వచ్చారంట. ఆనాడు ఎలియేజరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి పెండ్లి కుమార్తెను చూడడానికి తీసుకువెళ్ళిన వాహనాలు ఏంటో తెలుసండి? ఒంటెలు. ఈరోజు ట్రాక్టర్ అనుకుంటా కదా, ఓకే, ట్రాక్టర్, చాలామంది బళ్ళు ఏమండి వచ్చారు మన వాళ్ళు. ఒంటెలు తీసుకుని వెళ్ళాడట ప్రయాణం చేసి. నాహోరు పట్టణం చేరేసరికి సాయంకాల సమయంలో బావి దగ్గర కొంతమంది స్త్రీలు నీళ్లు తోడుకోవడానికి వస్తే ఎలియేజర్ అంటున్నాడు, నేను ఏ స్త్రీనైతే నీళ్లు అడుగుతానో త్రాగడానికి, ఆ స్త్రీ నాకు నా ఒంటెలకు నీళ్లు పోస్తే ఆమె నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్య అని ఒక ఒప్పందము దేవునితో చేస్తాడు. రెబెకా చక్కనిది, సౌందర్యవంతురాలు, కన్యక. ఏమండి, ప్రతి పెళ్లి కూతురు కూడా పెళ్లిలో ఎలా కనపడుతుంది? ఎలీషా రూతును చూచినప్పుడు ఎలా కనపడి ఉంటుంది అంటే, నా ఉద్దేశ ప్రకారం ఎలా నవ్వుతున్నాడో చూస్తారా? ఆయన నవ్వులోనే నాకు అర్థమైపోయింది. నేను చూసిన ఋతు సౌందర్యవంతురాలు. నిజమే, స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్, గొప్ప వరం అందమైన స్త్రీలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, మీ ముఖాలకు సౌందర్యం ఇచ్చింది ఏంటో తెలుసా? స్త్రీలందరూ అందంగా కనపడడానికి మెయిన్ కారణం చెప్పాలి మీరు ఎవరైనా. ఏమో ఎవరు చెప్పలేరా? మీ కురులే మీకు అందం, మీ తల. అందుకనే స్త్రీలు
గుండ్లు చేయించుకోకూడదు. అర్థమైందండి? స్త్రీకి గొప్ప వరం. ఈవేళ పాపం చాలా మంది స్త్రీలకి తలలు ఊడిపోతున్నాయి కదమ్మా. ఏ వాడుతున్నారు పాపం మీరు. కొన్ని కవర్ అవుతున్నాయి, కొన్ని కవర్ అవుతున్నాయి. నిజంగా చాలా సౌందర్యం అయిన స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని చేయడానికి గల కారణం ఏంటంటే అద్భుతమైన ఈ జుట్టే మీకు అందం. ఒప్పుకుంటున్నారండి? తర్వాత మీ ముక్కులకి పెట్టినవి, ఇట్లకి పెట్టినవి అవన్నీ తగిలిచ్చినాయి అనుకోండి, ఒరిజినల్ సౌందర్యం జుట్టు. ఈరోజు ఎలీషాకి రూతుని చూసిన వెంటనే ఎంతకంటే సౌందర్యవంతురాలు ప్రపంచంలో లేదు అనుకున్నాడు. అంతే. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలి. ఈరోజు ఎక్కడో పిచ్చపూర్వములు ఉన్న కరుపు వారి యొక్క కుటుంబంలో పుట్టిన ఎలీషా, ఇక్కడ ఎవరండి, మన సున్నం వారి యొక్క కుటుంబంలో పుట్టిన రూతు, వారిద్దరిని ఈరోజు భార్య భర్తలు అని చెప్పడానికి ముందు ఇది ఖచ్చితమనడానికి ఇది యెహోవా వలన కలిగిన కార్యం. దేవుడు వలన కలిగిన కార్యాన్ని మనుష్యుడు చెడగొట్టకూడదు. మనుషుడు ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. ఇది దేవుడు నియమించిన కార్యము, దేవుని వలన కలిగిన కార్యము కాబట్టి ప్రతి వారు ప్రార్థనాపూర్వకంగా వారిని దీవించి జరగబోయే వివాహం కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూడాలి. అది మంచి మనసుతో కూడిన లక్షణం. అవునండి? కనుక మరి పెళ్ళి ఎప్పుడు పెడతారనేది నాకైతే తెలియదు కానీ నా సలహా ఏంటంటే 2 కుటుంబాల వారికి ఇంచుమించు 1-2 నెలల గ్యాప్లో పెళ్లి చేయడం మంచిదని నా సలహా. ఓకేనండి? ఎందుకంటే నేను మన ప్రాంతాలకు వచ్చి 35 సంవత్సరాలు ఎన్నో వివాహాలు చేస్తాను, ఎన్నో కుటుంబాలను కట్టాను, ఎన్నో నిశ్చితార్థాలు చేస్తాను. కానీ కొన్ని తారుమారులైనవి. ఏమైనాయి? దానికి కారణం ఆలస్యం. ఆలస్యమైతే అమృతము కూడా విషముగా మారుతుంది. అందువలన పెద్దలకు, 2 కుటుంబాల వారికి, అటు పెద్దలకు ఇటు పెద్దలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇది ఈరోజు నిశ్చితార్థం చేస్తుంది, నెల కానీ 2 నెలలు వారిని కుటుంబీకులుగా కట్టండి. వారి జీవితము ఉన్నతమైన విధానంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రము. అందువలన ఇది యెహోవా వలన కలిగినది, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలమని చెప్పి అక్కడ లాభాను బెతీయలు ఇంకో మాట అన్నారు. 2వ మాట 51లో ఏమన్నారండి? ఇదిగో రెబెకా మీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని వెళ్ళండి అని చెప్పి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఇచ్చాడట ఎలీయజరు. ఈరోజు కూడా ఇది మేమైతే రూతుని తీసుకెళ్ళాం, వదిలేసే వెళ్తాం. ఎప్పుడు తీసుకెళ్తాం? పెళ్లికి ముందు ప్రధాన రోజుని తీసుకుని వెళ్తాం. కాబట్టి ఈరోజు మరి ప్రియులు ఇమ్మానుయేలు గారి కుటుంబీకులు కూడా ఆ రోజు రెబెకాకు ఏ రీతిగా అయితే ఎలీయాజరు తీసుకొచ్చాడో ఈరోజు కూడా వారు వస్త్రములు, ఏమండి, టాయిలెట్ సామాన్లు, అలాగే ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, ఇటు పెద్దలు, అటు పెద్దలు అందరికి ఇష్టమైంది. మరి ఎలీషాను అడుగుతాం, మా రూతో మనం చేసుకోవడం ఇష్టమో కాదు. బాబు ఎలీషా ఇష్టమేనా? మన పరువు తీసేస్తున్నాం అతనికి ఎంతమంది. అందుకే మనకి ఏ గ్రూపులు లేవు, దోకరాలు మొత్తం వాళ్ళకి ఉంది. అది మళ్ళీ అటు చెప్తున్నాం. ఓకే, చాలా మంచివాడు ఎలీషా. ప్రతి సమయంలో మరి రూతమ్మని అడుగుతామా, రూతమ్మ ఎలీషాను చేసుకోవడం నీకు ఇష్టం? చాలా సిగ్గుపడుతున్నారు కానీ ఈరోజు చాలా సిగ్గుపడుతున్నారు. రైట్, ఈ సమయంలో మరి అప్పగింతలు కార్యక్రమం చేద్దాం. అందరి ఫేసులు కనబడుతున్నాయి, కొంచెం మీరు కొంచెం రైట్ అటు చూడు ఎలీషా. ఎందుకంటే వియ్యాలో వారు పెద్దలు ఉన్నారు ఇందులో ఫోటోలో. ఏంటిలో
అయిపోయిందా? పరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ పరలోకమున్న తండ్రి, పూర్వకాలం నుండి తండ్రి యొక్క ఆనవాయితీని తీసుకొచ్చిన విధానం బట్టి నీ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నిశ్చితార్థ కార్యక్రమానికి తండ్రి ఆనవాయితీగా తీసుకొచ్చిన ప్రభా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు సిద్ధపాటు చేసినటువంటి తండ్రి ఈ వస్తువుని మీరు జ్ఞాపకం చేసుకొని దీని కొరకు బిడ్డలు ప్రభా కష్టపడిన దాంట్లో తీసి దీన్ని ప్రభ కొనుక్కొని వాడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అలాగనే ఇరు వర్గాల వారు కూడా వారి కష్టార్జితం తీసి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానం కలిగి నాయన ప్రేమను పంచుకోవడానికి దానికి వస్తువు రూపంలో వీటిని తండ్రి మార్చుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు జరిగించుకుంటూ వచ్చారు. ఇంకా ముందు కార్యక్రమంలో తోడైండమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బంధనకు గుర్తు, నిత్య నిబంధన గుర్తుగా, మన వివాహ బంధానికి సూచనగా మన వివాహానికి బంధన సూచన ఈ ఉంగరమును ఈ ఉంగరాన్ని ధరింపచేస్తుంది. ధరింపచేస్తున్నాం. ఫోటో తీయమ్మా. అది అట్లా పెట్టాలా? అటు చూడు, అటు చూడమ్మా. ఓకే, రైట్. నిత్య నిబంధన గుర్తుగా మన యువభావాన్ని చూసినట్టుగా సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేస్తాం. ఓకే, వాళ్ళు చప్పట్లు కూడా కొడతలే, కానీ మధ్యలో దూరం లేదు కదా వాటి దంబు అయితే ఎత్తుకొని లావుగా ఉంది దంబు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఒక పోటీ పెడం. అది అంటే రూతమ్మకి ఎలీషా మీద ఎక్కువ ప్రేమ ఉందా? ఎలీషా అప్పుడే సిగ్గుపడిపోతుంది కదా. ఎలీషాకి రూతమ్మ మీద ఎక్కువ ప్రేమ ఉందో మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ అంతే అంతే 1 2 3 అన్నప్పుడు కిందకే చూస్తున్నాడు ఎలీషా, నేను ముందు చెప్పలేదు. రైట్, చూడటం కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, అది ప్రేమ. ఆ రోజు చూడ అట్లా చూస్తుంది మరి. 1 2 3 మొత్తం నిలబెట్టవయ్యూ. రైట్, ఈ సమయంలో మరి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని దేవుడు చాలా చక్కగా ఇటు బంధువులు స్నేహితులు ఇరు వర్గాల పెద్దల సమక్షంలో చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ సమయంలో మరి ఇద్దరు మోకరించమన్నా. స్తోత్రం 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 స్తోత్రమైన మహాగణుడు మహోన్నతుడు మహేశ్వ ప్రభువ, నిఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటుంటండి. నాయన సాయంకాల సమయంలో నా నిలువకి నాయన మరి ఇష్టపడుతున్నాయన ఈ దోశలుగా మేము కుటుంబీకులు సంఘము నాయన ఎన్నో దినాలు బట్టి సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థన మా విజ్ఞాపనలు అనిపించిన ఆయన నేటికి దినానికి ప్రభువ ఈ నిశ్చార్థ కార్యక్రమాన్ని ఈ విధంగా జరిపించడానికి ఇచ్చిన ప్రభుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువ. నాయన నీ స్థితిని బట్టి మీకు వందనాలు. నాయన కుమారుడు వాహనం కొరకు నీ సన్నిధులు ఎంతో కన్నీరు ప్రార్థన చేసిన సమయం కార్యక్రమంలో నీ కొరకును తోడుగా ఉంచి మీకు మహిమాటము జరిగించమని ప్రార్థన చేస్తున్నాము, అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన చేస్తారు, ఇస్సాకయ్య గారి ఆశీర్వాదం ఇస్తారు. జత చేసి నువ్వు ఆశీర్వదించు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి. నాయన అదే రీతిగా నాయన నీ సేవకునిగా నేను కూడా వీరిని ఆశీర్వదిస్తాను. పిల్లలన్నీ పెద్దలన్నీ తన యందు భయభక్తులు కలిగిన వారు భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పబడిన వాక్యమును వీరి జీవితములను నెరవేర్చి మహిమ త్వరలోనే నాయన వివాహ కార్యక్రమాన్ని మేమందరము చూచి నాయన సంతోషించినట్లుగా సమస్తమును సమకూరపరిచి అనుకూలపరిచి నాయన నెరవేర్చి నాయన మహిమ పొందాలి వీరిద్దరి పైన. నాయన ఇదిగో తండ్రి ఆకాశపు దీవెనలు
భూమి యొక్క దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు, సేవకుల దీవెనలు, పెద్దల దీవెనలు, బాంధువుల దీవెనలన్నీ కూడా సమృద్ధిగా కొమ్మరింపచేయమని యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్తను తండ్రి నుండి, మన రక్షణకర్తనటువంటి యేసుక్రీస్తు నుండి, మన సమాధానకర్తనటువంటి పరిశుద్ధాత్మ నుండి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును, ఈరోజు నిశ్చితార్థ కార్యక్రమానికి సహకరించిన ఇరు వర్గాల పెద్దలకును, ఈ నూతనమైనటువంటి యవన దంపతులకును, మరొకసారి ఇక్కడ కూడున్న ప్రతి ఒక్కరికి నా కృప సన్నిధి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద